హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయవాడ దగ్గర మన బస్ స్టాండ్ నుంచి దుర్గగుడికి వెళ్ళే దారిలో కృష్ణానది చేపలండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడే పట్టిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇది ఈవినింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు 5 గంటల నుంచి 8-8:30 వరకు ఉంటారు వీళ్ళు అప్పుడే ఆ పక్కన కృష్ణానదిలో పట్టుకొచ్చిన చేపలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇది జల్ల చేప అంటండి. ఇది కృష్ణ నది చేప, నది జల్ల. కేజీ పైనే ఉంటుందంటండి. కేజీన్నర దాకా వస్తుంది అంటున్నారు. 400 చెప్తున్నారు. అంటే దీనికి ఒకటే ముళ్ళు ఉంటుందంటండి, అందుకని కాస్ట్ ఎక్కువ. మరి ఇప్పుడే వచ్చినట్టున్నాయండి ఇవి రొయ్యలు. ఇవి కృష్ణానది రొయ్యలు అండి. ఇవి బ్రతికే ఉన్నాయి. ఈ చేపలు మోస్ చేపలండి. ఇవి మోస్ అంటారు. ఇవి కూడా బాగానే ఉంటాయి, టేస్టీగానే ఉంటాయి. ఇంకా చిన్న చేప అయితే మీరు ముళ్ళు గురించి ఆలోచించక్కర్లా. వీళ్ళు కొద్దిగా ముళ్ళు ఉండొచ్చు, కానీ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ముక్కు బొమ్మడాయిలు అంటండి. ఇవి నాకైతే వాటి పేరు తెలియదు, వాళ్ళే చెప్పారు. మీకు కనుక తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. ఇవి బొమ్మిడాయిలే, దాసరి బొమ్మిడాయిలు అంటండి. ఇవి ఇవేమో గురకలండి. ఇవి గురకలు అంటారు వీటిని. ఈ పక్కన ఉంది కదండి 2 చేపలు, అవి వాటినేమో చిత్తురాయి అంటారంట. చిత్తురాయి. అవి బొమ్మిడాయిలు. ఇది వచ్చేసరికి కొరమేనండి. ఆ పక్కనేమో రొయ్యలు. చివరికి ఆ కనబడుతున్న జల్లని 300కి అమ్మాడండి. అవి మోసు చేపలు. ఇది వాలగ అండి. వాలగ అంటారు దీన్ని. వాలగా గొరకలు ఇక్కడ ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి గండి చేపలు అండి. ఇవి గండి చేప, చిన్నవి అనమాట. చిన్నవి గండి చేపలు. ఇది ఫ్రెండ్స్ మన బస్ స్టాండ్ నుంచి విజయవాడ టెంపుల్కి వెళ్తుంటే మన అమరావతి ఉంటుంది అక్కడ, ఆ పక్కనే అమ్ముతారు ఇవి. ఇది విజయవాడలో దొరికే చేపలు. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రకాశం బ్యారేజీ అవతల చేపలు, నది చేపలు ఎక్కడెక్కడ అమ్ముతారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మీకు.